ఎవరికేస్తా ఓటు ఎవరికి ఇల్లు ఇచ్చినారు సార్. ఎవరైనా అంటే ఈరోజు పులివెందుల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ మనం గిన పరిశీలిస్తే గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి నియోజకవర్గాల్లో ఎంత డెవలప్మెంట్ అయితే అంత డెవలప్మెంట్ కలిపి ఒక పులివెందులు అయింది. పులివెందుల టోటలీ అర్బనైజ్ అయింది. పులివెందులకు అనేక కాలేజీలు వచ్చినాయి, మెడికల్ కాలేజ్ వచ్చింది, పరిశ్రమలు వచ్చినాయి, రోడ్స్ వచ్చాయి. ఈరోజు పులివెందుల టోటల్ గా అర్బనైజ్ అయింది. ఒక హైటెక్ బస్ స్టాండ్ వచ్చింది ఈ మధ్యనే. సో ఇంత పెద్ద ఎత్తున పులివెందులను అభివృద్ధి చేసుకోగలిగినాము. పులివెందుల వాళ్లకు వేల మంది పులివెందుల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించినారు. వేల మంది పులివెందుల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించినారు. ఎక్కడెక్కడ మా వాళ్ళ పిల్లోడు ఒకడు చదువుకున్న డిగ్రీ అయింది, ఇంకోటి అయిందంటే వానికి ఏముంది, మాకు రాజశేఖర్ ఉన్నాడు లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే ఏడవసారి ఉద్యోగం ఇప్పిస్తారు. ఒక భీమా పులివెందులకు రాజశేఖర రెడ్డి కుటుంబం ఒక భీమా, జగన్ గారు ఒక భీమా.